హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సర్వపిండి లేదా తపాల చెక్క అంటారు కదండి, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లేదా స్నాక్ లాగా కూడా పెట్టచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తపాల చెక్క లేదా సర్వపిండి తయారు చేసుకోవడానికి ఒక 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి. అలాగే 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు, కొద్దిగా పసుపు, ఒక చిటికెడైతే సరిపోతుందండి, 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ మనకి మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి, వేయించుకొని పెట్టుకున్న పల్లీలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా బియ్యపిండిలో వేసేసుకోవాలి. పల్లీల పొడి, పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు 1 గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఉన్న వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఈ కారం కూడా పచ్చికారం వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా పచ్చికారమైనా వేసుకోవచ్చు. ఏదైనా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీంట్లో నువ్వులు, పల్లీలు అన్నీ ఉన్నాయి కదండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట అప్పుడప్పుడు తినటం వల్ల. ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కళాయిలు తీసుకోవాలండి, అల్యూమినియంవి, రాతెండివి. కళాయిలే కాదు, లేదా గిన్నెలైనా పర్వాలేదండి. తీసుకొని కొంచెం అడుగు మందంగా ఉండాలి అంతే. లోతు ఎక్కువగా అడుగు మందంగా ఉంటే చక్కగా వేగుతాయి అన్నమాట. వీటికి లోపల వైపు అంతా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని చక్కగా వేళ్ళతో అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కళాయి అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మధ్యలో హోల్స్ పెట్టేసుకొని ఈ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. అప్పుడు అన్ని వైపులా చక్కగా కాలుతుందన్నమాట. కొద్దిగా పలుచగా వేసుకోవటం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. లేదు కొంచెం మెత్తగా కావాలి, మందంగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా అయినా ఒత్తుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కళాయిలో కూడా సేమ్ ప్రాసెస్లో పిండిని తీసుకొని దీన్ని కూడా అలాగే వేళ్ళతో స్ప్రెడ్ చేసేసుకొని హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా ఇంకో స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మిగతా పిండి అంతటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఇవి తీసేసుకున్న తర్వాత వేరే దాంట్లోకి మళ్ళీ అలా వేసుకుంటూ మిగతా ప్రాసెస్ కూడా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయింది చూసారా, మూత తీసి చూసారా, అడుగు కూడా చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ వేరే వైపు టర్న్ చేయాల్సిన పని ఏం లేదండి, లోపలంతా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంకో కళాయిలో కూడా చక్కగా వేగిపోయింది, దీన్ని కూడా పక్కకు తీసేసుకోవటమే. మిగతా పిండిని కూడా అలాగే చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీ సర్వపిండి రెడీ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.